ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं देता हूँ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన ఒక అనుభవాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. पवित्र शास्त्र में सर्वश्रेष्ठ एक अनुभव को के ऊपर हम ध्यान करेंगे. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన ధన్యత. परमेश्वर के वचन का ध्यान करना हमारी धन्यता है. దేవుని వాక్యం సజీవమైనదండి. परमेश्वर का वचन जीवता वचन है. దేవుని వాక్యం మనకు వెలుగునిచ్చేది. परमेश्वर का वचन हमें उजियाला देता है. దేవుని వాక్యమే మనకు ధైర్యము స్థైర్యాన్ని కలిగించేది. और परमेश्वर का वचन ही हमें हिम्मत देता और दृढ़ करता है. ఇలాగున్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. और परमेश्वर का वचन का ध्यान करना परमेश्वर के द्वारा दिया गया एक भाग्य समझना चाहिए. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 105వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతాను. आज पवित्र शास्त्र में 105वां भजन 4 पद में पढ़ूंगा. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. यहोवा और उसके सामर्थ को खोजो, उसके दर्शन के लगातार खोजी बने रहो. ఈ వాక్యంలో వెదకుడి 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 అనే మాటని మనం పలుసార్లు చూస్తాం. इस वचन में खोजो 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 करके हम देख रहे हैं. అనేక విషయాలలో మనకు కావలసిన వాటిని వెతుకుతుంటాము. बहुत से विषयों में हमारे मनपसंद चीजों को हम ढूंढते रहते हैं. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరణను వెతుకుతాము. जब दुख में होते हैं तब सांत्वने के लिए खोजते हैं. కష్టంలో ఉన్నప్పుడు సహాయాన్ని వెతుకుతాము. और मुश्किल समय में हम सहायता के लिए खोजते हैं. ఒంటరిగా ఉన్నప్పుడు తోడు నీడగా వెతుకుతాము. जब अकेले रहते हैं तो हमारे एक साथी को ढूंढते हैं. ఇలా ఎన్నో కార్యక్రమాలని మనం వెతుకుతూ ఉంటాం. ऐसे बहुत कार्यक्रमों को हम खोजते रहते हैं. అంటే ఆశిస్తూ ఉంటామని అర్థం. मतलब आशा करते हैं करके इसका अर्थ है. మరి వెతకవలసిన శ్రేష్టమైన కొన్ని అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. खोजने वाले सर्वश्रेष्ठ अनुभव कुछ पवित्र शास्त्र में है. అంటే ఆశించవలసిన శ్రేష్టమైన అనుభవాలు మనం గుర్తించగలుగుతామండి. मतलब आशा करने वाले श्रेष्ठ अनुभव को हम यहाँ जान सकते हैं. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో नीति वचन 2 अध्याय 4 पद में వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, और उसको चांदी के समान ढूंढे और गुप्त धन के समान उसकी खोज में लगा रहे. దేనిని వెతకాలి? किसे ढूंढना है? ఈ వాక్యంలో మనం గమనిస్తే పైన భాగంలో इस वचन के ऊपर भाग में अगर ध्यान दिया जाए तो జ్ఞానమును వెతకాలంట. జ్ఞానం, ज्ञान को ढूंढना है. ज्ञान, దైవ జ్ఞానం. परमेश्वर का ज्ञान. నిజమే, ఈరోజు మనకు सच है, आज हमको దైవ జ్ఞానం ఎంతైనా అవసరం అండి. परमेश्वर का ज्ञान बहुत ही जरूरत है. లోక జ్ఞానం వేరు, संसारिक ज्ञान अलग है, దైవ జ్ఞానం వేరు. परमेश्वर का ज्ञान अलग है. ఈ దైవ జ్ఞానం ये परमेश्वर का ज्ञान వ్యక్తిత్వాన్ని కడుతుంది, व्यक्तित्व को बनाए रखता है, కుటుంబాన్ని కడుతుంది, परिवार को बनाए रखता है, సమాజాన్ని కడుతుంది, समाज को बांधता है, సంఘాన్ని కడుతుంది, कलीसिया को बनाए रखता है దైవ రాజ్యమునకు మనల్ని పాత్రులుగా చేస్తుంది. और परमेश्वर का राज्य के पात्र को हमें बनाता है. ఈ దైవ జ్ఞానమే మనం కోల్పోయాం అనుకోండి, और अगर परमेश्वर के ज्ञान को हम खो देने से దేవునిని దేవునిగా చూడలేమండి. परमेश्वर को परमेश्वर के जैसे देख नहीं सकते हैं. దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంగా చూడలేమండి. परमेश्वर के राज्य को परमेश्वर के राज्य के जैसे नहीं देख सकते हैं. మన కనుల ఎదుట కనబడేవన్నీ ఒకటిగానే కనిపిస్తాయి. और हमारे आंखों के सामने हर चीज एक दिखाई देता है. మేలు కీడు మనకు తెలియదు. भलाई क्या है बुराई क्या है पता नहीं चलेगा. చీకటి వెలుగుకు వ్యత్యాసం తెలియదు.
और अंधेरे और उजाले के बीच में फर्क पता नहीं चलेगा మరణానికి జీవానికి వ్యత్యాసం తెలియదు. और मृत्यु और जीवन के बीच का फर्क पता नहीं चलेगा ఏదో ఒక అమాయకపు జీవితం జీవించవలసి వస్తుంది. और एक मासूमियत के जीवन को हम बिताएंगे శ్రేష్టమైన ఫలాలు మనం పొందలేము, और श्रेष्ठ प्रतिफल हम नहीं पा सकते हैं నైపుణ్యతను మనం పొందుకోలేము, और निपुणता को हम नहीं पा सकते हैं, విజయాన్ని మనం చూడలేము, विजय को हम देख नहीं सकते हैं మనం ఉండవలసిన చోట ఉండలేము, और जिस स्थान में हमें रहना है उस स्थान में हम नहीं रह నడవలసిన सकते మార్గంలో నడవలేము, और जिस मार्ग में हमें चलना है, उस मार्ग में हम नहीं चल सकते చేరుకోవలసిన గమ్యం కూడా మనం చేరుకోలేమండి. और जिस मंजिल तक हमें पहुंचना है उस मंजिल तक हम पहुंच नहीं पाते हैं। ఎందుకని? क्यों? ఆ దైవ జ్ఞానం మనకు లేనప్పుడు. और परमेश्वर का ज्ञान हम में नहीं है। పిల్లరా, సలోమోను అనే ఒక రాజును మనం చూస్తాము. हे प्रियो, सुलेमान करके एक राजा को हम देखते हैं, ఆయన దేవునికి ఒక ప్రార్థన చేశాడండి. वो परमेश्वर से विनती किए हैं। ఏం కోరుకున్నాడు? क्या मांगे हैं? ధనాన్ని, బలాన్ని కాదండి, धन दौलत को नहीं, సైన్యాన్ని, రౌతులను, రథాలను కాదండి, सेनाओं को, रथ को, रथ सवार के लिए प्रार्थना नहीं किया है, శత్రువుల ప్రాణాన్ని కాదండి, शत्रुओं के प्राण के लिए नहीं, ఐశ్వర్యమును అసలే కాదండి, धन दौलत के लिए तो प्रार्थना ही नहीं किया। దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. परमेश्वर के अनुकूल एक प्रार्थना किए हैं దేవుడు వెంటనే అతని ప్రార్థనకి జవాబిచ్చేటంత ప్రార్థన చేశాడు. और परमेश्वर सुनते ही उनके प्रार्थना का उत्तर देने के जैसे प्रार्थना किए हैं। ఇంతకీ ఏంటి ఆయన ప్రార్థన? उनकी प्रार्थना क्या है? నాకు వివేకము కలిగిన మనస్సు కావాలి, मेरे को विवेक भरा मन चाहिए ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలిగిన జ్ఞానం కావాలి. और इतनी बड़ी प्रजा को न्याय चुकाने का मन चाहिए। ఏనాడైనా మనం ప్రార్థన చేసామండి? कभी हम प्रार्थना किए నా हैं क्या? వలన న్యాయం జరగాలి, मेरे द्वारा न्याय होना चाहिए, నా వలన నా కుటుంబానికి న్యాయం జరగాలి, मेरे द्वारा मेरे परिवार का न्याय होना चाहिए, నా వలన నా పిల్లలకు న్యాయం జరగాలి, मेरे द्वारा मेरे बच्चों का न्याय होना चाहिए, న్యాయము చేయగలిగిన జ్ఞానం నాకు కావాలి. न्याय करने का ज्ञान मुझे चाहिए। ఏనాడైనా కోరుకున్నామా? कभी विनती किए हैं क्या? ఏనాడైనా ప్రార్థన చేసామా? कभी प्रार्थना किए हैं क्या? అందుకే వాక్యం ఏమంటుంది? इसलिए वचन क्या बताता है? జ్ఞానాన్ని వెతకండి. ज्ञान को खोजना चाहिए। ఎలా వెతకాలంట? कैसे खोजना है? వెండిని వెతికినట్లు, चांदी को खोजने के जैसे, దాచబడిన ధనమును వెతికినట్లు. गुप्त धन को खोजने के जैसे। అంటే ఈ వెండిని, ఈ ధనాన్ని, దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతాము? मतलब ये चांदी को और ये गुप्त धन को हम कैसे ढूंढते हैं? ఏదో వెతుకుతున్నాము అన్నట్లుగా కాదు, कुछ खोज रहे हैं करके नहीं, చాలా జాగ్రత్తగా వెతుకుతాము, बहुत संभाल कर ढूंढते हैं, ఆసక్తిగా వెతుకుతాము. बहुत ही श्रद्धा के साथ हम ढूंढते हैं, ఎందుకంటే విలువ కలిగిన వెండి, क्योंकि अनमोल चांदी है ఎంతో వెల కలిగిన ధనము, और बहुत ही अनमोल धन संपत्ति है। ఈ విలువ కలిగిన వెల కలిగిన వాటిని ఎంత ఆసక్తిగా వెతుకుతాము. अनमोल और बहुमूल्य चीजों को कितना श्रद्धा से ढूंढते हैं। మరి అలాగైతే ధనాన్ని, వెండిని వెతుకుతున్నాము కదా, జ్ఞానాన్ని ఎలా ఎలా వెతుకుతున్నాము? तो हम धन और चांदी को ढूंढ रहे हैं ना, तो हम ज्ञान को कैसे ढूंढ रहे हैं? ఈ జ్ఞానమే లేకపోతే ఇక ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. अगर ज्ञान ही नहीं रहने से ये सब व्यर्थ ही है ना। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, శ్రేష్టమైనది జ్ఞానం. सर्वश्रेष्ठ चीज ज्ञान है। ఈ దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ये परमेश्वर के ज्ञान को हमें पाना है। ఆనాడు उस दिन జీవితంలో ఉండవలసిన రమ్యతను మనం చూడగలుగుతాము, और हमारे जीवन में जो सुंदरता होनी है वो उसको हम देख पाएंगे, బ్రతుకులో ఉండవలసిన శ్రేష్టతని అనుభవించగలుగుతాము. और हमारी जीवन की श्रेष्ठता को हम अनुभव कर सकते ఈ हैं। రోజున అనేక మంది ఆ దైవ జ్ఞానానికి దూరంగా ఉంటున్నారండి. आज बहुत से लोग परमेश्वर के ज्ञान से दूर है। ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ये बात सुनने वाले मेरे प्रिय भाइयों, ఆ జ్ఞానం ఎవరో కాదు, ఏదో కాదు, वो ज्ञान कोई नहीं, कहीं नहीं, మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే ఈ జ్ఞానం. हमारे परमेश्वर यीशु मसीह ही वो ज्ञान है। ఆయనే సెలవిచ్చాడు, वही बताए हैं, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఉన్నాడలా अगर आप में से किसी को ज्ञान की कमी है, నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. मुझसे मांगिए मैं दूंगा करके बताए हैं। ఆయన దగ్గర మనం ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని उनके पास से वो परमेश्वर के ज्ञान को पाके దీవెనకరమైన బ్రతుకు బ్రతకాలి. आशीषित जीवन जीना है। ఇక రెండో విషయాన్ని నేను మీతో చెప్తానండి. और दूसरी बात मैं आपको పేతురు बताऊंगा, రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. पहला पत्रस 3 अध्याय 11वां वचन में पढ़ रहा हूँ। అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. वह बुराई का साथ छोड़े और भलाई ही करे, वह मेल मिलाप को ढूंढे और उसके यत्न में रहे।
సమాధానమును వెదకి దానిని వెంటాడాలంట. मेल मिलाप को ढूंढकर उसको यत्न से पाना है। సమాధానం मेल मिलाप ప్రియులారా చాలా శ్రేష్టమైన ఉన్నతమైనది కదా. है प्रियो, बहुत ही श्रेष्ठ और ऊंची बात है ना। ఈరోజు మానవుని జీవితంలో కొదువైన కరువైన ఈ సమాధానం కదా మనకు కావాల్సింది. और आज मनुष्य के जीवन में कमी घटी होने वाली ये मेल मिलाप ही हमें चाहिए ना। మనకు కులాలు ఉన్నాయి, हमारे लिए बिरादरी है, మతాలు ఉన్నాయి, धर्म है, మార్గాలు ఉన్నాయి, मार्ग है, ధనం ఉంది, धन है, పదవులు ఉన్నాయి, पद है, ఆధిక్యతలు ఉన్నాయి, प्रधानता है, ఆధిపత్యాలు ఉన్నాయి. प्रभुता भी है, కానీ సమాధానమే లేదు, लेकिन मेल मिलाप नहीं है, నెమ్మది అయిన బ్రతికే లేదు, चैन भरा जीवन नहीं है, శాంతి సమాధానాలకు దూరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. और शांति और मेल मिलाप से दूर हुआ परिस्थिति ही हमें दिखाई दे रहा है। ఈ రోజు లోకంలో ఎంతమంది సమాధానంతో బ్రతకగలుగుతున్నారండి? आज कितने लोग इस संसार में मेल मिलाप के साथ जी रहे हैं? వేల మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. हजारों लोग प्रार्थना करवाने के लिए आते हैं, వారి నోట వినబడే నాదం ఏంటి? और उनके मुंह से हमें क्या सुनाई देता है? సమాధానం లేదండి, मेल मिलाप नहीं है, ఏదో తెలియని కలవరం అండి, अजीब सी बेचैनी है, కన్నిటి వ్యవస్థ అండి. आंसुओं के साथ जी रहे हैं। అన్నీ ఉన్నాయి కానీ सब कुछ है पर నెమ్మది లేదు, సమాధానం లేదు. शांति नहीं है, बेचैनी है। నిజమే నా ప్రేమని సహోదరులారా, सच है मेरे प्रिय भाइयों, సమాధానం ఎక్కడ ఉంది? कहाँ मेल मिलाप है? శాంతి ఎక్కడ ఉంది? शांति कहाँ है? ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంది. यीशु मसीह के पास है। ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా, हे प्रयास के साथ बोझ ढोने वाले, నా యొద్దకు రండి, मेरे पास आओ, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు యేసయ్య. मैं तुम्हें शांति दूंगा करके యేసయ్యలో बताया। శాంతి ఉంది, यीशु मसीह में शांति है, యేసయ్యలో సమాధానం ఉంది, यीशु मसीह में मेल मिलाप है, యేసయ్యలో విశ్రాంతి ఉంది, ये यीशु मसीह में ही चैन है, యేసయ్యలో ప్రశాంతత కలుగుతది. यीशु मसीह में ही हम शांति पाएंगे। కీర్తనకారుడైన దావీదు పలికాడండి, भजनकार दाऊद कहता है, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను वह నడిపిస్తాడు. मुझे सुखदाई जल के पास ले चलता है। చూడండి, శాంతికరమైన జలములు అనేవి देखिए वो सुखदाई जल जो है ఎంత ప్రశాంతతనిస్తాయో, वो कितनी चैन हमें देता है। అక్కడ ఆయన వారిని నడిపిస్తాడంట. वहाँ परमेश्वर उनकी अगुवाई करेगा। చిన్న మాట అడగనా, छोटी सी बात पूछूं, మరి మీరెక్కడ నడుస్తున్నారు? और आज आप कहाँ चल रहे हैं? మరి మీరెక్కడ బ్రతుకుతున్నారు? आप कहाँ जी रहे हैं? మరి మీరు ఎలా జీవిస్తున్నారు? आप कैसे जी रहे हैं? సమాధానంగానే బ్రతుకుతున్నారా? मेल मिलाप के साथ जी रहे हैं? శాంతితోనే నిలుస్తున్నారా? शांति के साथ ही जी रहे हैं क्या? సమాధానంగానే బ్రతకగలుగుతున్నారా? मेल मिलाप के साथ ही जी पा रहे हैं क्या? లేక వీటన్నిటికి దూరంగా బ్రతుకుతున్నారా? नहीं तो इन सब से दूर होके जी रहे हैं। ఈ రోజున మనిషి आज के दिन मनुष्य సంపాదన మీద పడ్డాడు, दौलत कमाने में लगा हुआ है, ఆస్తి మీద పడ్డాడు, धन दौलत में लगा हुआ है, ఏదో సంపాదించి కూర్చి పేర్చి దాచిపెట్టాలనుకుంటున్నాడు. कुछ कमा के इकट्ठा करके बचाना चाहता है, కానీ సమాధానమును వెంటాడాలని మర్చిపోతున్నాడు. लेकिन मेल मिलाप का पीछा करना है करके वो भूल जा रहे हैं। ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటండి ప్రయోజనం? एक पूरे संसार को जीतकर अपना प्राण खो देने से क्या लाभ है? బ్రతికిన దినాలలో जितने दिन जीवित है గుప్పెడు గుండెకు సమాధానం కావాలండి. अपने हृदय को शांति चाहिए। ఈ గుప్పెడు గుండెకు సమాధానం లేని బ్రతుకు అనడానికి ఎలా కుదురుతుంది? हमारे मुट्ठी पर हृदय में शांति नहीं है तो हमारा जीवन कैसे कहलाएगा? నా ప్రేమని సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, నా దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించుగాక, मेरा परमेश्वर आपको मेल मिलाप दे, నా దేవుడు మీకు శాంతిని ప్రసాదించునుగాక, मेरा परमेश्वर आपको शांति మీ दे, కుటుంబపు వ్యవస్థ మీకు ఆశీర్వాదకరంగా నిలుచునుగాక, आपका परिवार आपके लिए आशीषित ठहरे, సమాధానకరమైన బ్రతుకుని నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. मेल मिलाप का जीवन परमेश्वर आप सबको दे। మీరు సమాధానమును వెదకితే, अगर आप मेल मिलाप को ढूंढेंगे तो, ఈ సమాధానమును ఆశిస్తే अगर ये मेल मिलाप का आशा करने से నిశ్చయంగా మీకు సమాధానం కలుగుతుంది. निश्चय आपको मेल मिलाप मिलेगा। మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం నేను చదువుతానండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. मत्ती सुसमाचार 6 अध्याय 31वां वचन, इसलिए तुम चिंता करके
यह ना कहना कि हम क्या खाएंगे या क्या पिएंगे या क्या पहनेंगे, क्योंकि अन्य जातीय इन सब वस्तुओं की खोज में रहते हैं, पर तुम्हारा स्वर्गीय पिता जानता है कि तुम्हें इन सब वस्तुओं की आवश्यकता है। इसलिए पहले तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो, तो ये सब वस्तुएं भी तुम्हें मिल जाएगी। ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో हे प्रियो, इस वचन में ఆయన నీతిని రాజ్యమును వెతకాలంట. उनके धर्म और राज्य का खोज करना चाहिए। ఇవి ఆధ్యాత్మికమైన విలువలండి. यह आध्यात्मिक मूल्य है। ఇవి లోకంలో కనబడే క్షణికమైనవి కావు. ये संसार में क्षण भर के दिखने वाले चीज नहीं है। లోకంలో కనబడే అల్పమైనవి కావు. ये संसार में दिखने वाले बहुत कमजोर चीजें भी नहीं है। ఎంతో విలువైన శ్రేష్టమైనవండి. ये बहुत अनमोल और श्रेष्ठ है। నీతి, దైవ నీతి. धर्म, परमेश्वर का धर्म। ఈ దైవ నీతి మనల్ని పవిత్రులుగా మలచి దేవునితో మనల్ని అంటుకట్టేటట్లు చేస్తుంది. परमेश्वर का धर्म हमें पवित्र ठहराकर परमेश्वर के साथ साटे जाने देता है। మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. हमारा परमेश्वर पिता धर्मी है। ఆ దైవ నీతిని మనం ధరించుకున్నప్పుడు, उस परमेश्वर के धर्म को जब हम पहनेंगे, ఆ దైవ నీతిని మనం వెతికినప్పుడు, जब परमेश्वर के धर्म को खोजेंगे, మనం ఆశించినప్పుడు जब हम आशा करेंगे, ఆ దైవ నీతిలో ఉన్న ఆశీర్వాదం కూడా మనకు ప్రాప్తిస్తుందండి. उस परमेश्वर के धर्म की आशीषें भी हमें प्राप्त होगी। నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయట. धर्मी के घर में उद्धार के गीत सुनाई देते हैं, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మవ్వవేస్తాడట. और धर्मी खजूर के जैसे फूले फलेंगे। నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు గొప్పవై ఉంటాయట. धर्मी जन की आशीषें बहुत बड़ी है, నీతిమంతులను ఆయన భిక్షమెత్తుకొననివ్వడని వాక్యం సెలవిస్తుంది. और धर्मी को वो कभी भीख मांगने नहीं देता है। అందుచేత इसीलिए ఏమి తిందుమో, क्या खाएंगे, ఏమి త్రాగుదుమో, क्या पिएंगे, ఏమి क्या ధరించుకుందుమో, पहनेंगे, ఈ అల్పమైన వాటి కొరకు మీరు వెతకకండి, అల్పమైన వాటిని మీరు ఆశించకండి. इस कमजोर चीजों की आशा आप मत करिए और इन कमजोर चीजों को आप मत ढूंढिए। దేవుని నీతిని మనం వెతకగలిగితే अगर हम परमेश्वर के धर्म को ढूंढ सकते हैं तो నీతిమంతునికి ఏ కొదువ రానివ్వడు కదా. धर्मी जन को कुछ कमी घटी नहीं होने देते हैं ना। నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొనరు కదా. धर्मी जन भीख नहीं मांगते हैं ना। సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నీతిమంతుని పిల్లలు ఆకలితో పడుకోరు కదా. सिंह के बच्चे भले ही भूखे सोएंगे, लेकिन धर्मी जन कभी भूखे नहीं सोएंगे ना। మరి మనం వాటి కొరకు ఆశించి వాటిని వెతకడం ఏంటి? तब हम उनके लिए ढूंढकर उनके पीछा क्यों करना है? రెండవది ఆయన రాజ్యాన్ని వెతకాలట. दूसरी बात, उनके राज्य की खोज करना चाहिए। దేవుని రాజ్యం నిశ్చలమైనది, परमेश्वर का राज्य निश्चल है, దేవుని రాజ్యం శాశ్వతమైనది, और परमेश्वर का राज्य अटल है, దేవుని రాజ్యం మహిమాన్వితమైనది. और परमेश्वर का राज महिमा युक्त है। ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. इस संसार में और संसार की सब चीजें बीत जाएंगे। ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణమాత్రమైనవి. ये संसार और संसार में के हर चीज क्षण भर के लिए है, అవి చాప వలె చుట్టబడతాయి. और वो चटाई के जैसे मोड़े जाएंगे। అవి ఏవి శాశ్వతమైనవి కావాలి. वो अटल नहीं है। అశాశ్వతమైన వాటిని వెతకకూడదు. अस्थाई को खोजना नहीं चाहिए, శాశ్వతమైన దాని యందు దృష్టి నిలపాలి. और अटल चीजों पर हमें दृष्टि करना है। చూడండి, అబ్రహాముని దేవుడు తీసుకుని వెళ్ళి देखिए, अब्राहम को परमेश्वर ले जाकर పాలు తేనెలు ప్రవహించు దేశమందు పెట్టాడు. दूध और मधु बहने वाले देश में रखे हैं। తూర్పు పడమర ఉత్తర దక్షిణాలని అతనికి అతని సంతతిని స్వాస్థ్యముగా ఇచ్చాడు. उत्तर दक्षिण पूर्व पश्चिम को परमेश्वर अब्राहम और उसके संतान के लिए मिराज दिए हैं। ఇన్ని ఇచ్చినా ఇంత చేసినా इतना देने पर भी, इतना होने पर भी అబ్రహాము పరవాసిగా జీవించాడు. अब्राहम इस संसार में परदेसी बनकर रहा। ఎందుకని? क्यों? అబ్రహాము अब्राहम శ్రేష్టమైన నిశ్చలమైన రాజ్యం మీద దృష్టి నిలిపాడు. क्योंकि श्रेष्ठ और उस निश्चल राज्य के ऊपर अपनी दृष्टि रखा है। ఆయన ఆ రాజ్యాన్ని వెతుకుతున్నాడు. वो उस राज्य को ढूंढ रहे हैं। దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, परमेश्वर जिस राज्य को बनाए हैं ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచాడు. और उस नींव वाले नगर के लिए खोज कर रहा है। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, దైవజనుడైన మోషే చూడండి, परमेश्वर का दास मूसा को देखे,
అల్పకాలము थोड़े दिन के పాపభోగం అనుభవించుట కంటే पाप भोग को अनुभव करने से దేవుని भी ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడట. परमेश्वर के लोगों के साथ क्लेश उठाना श्रेष्ठ समझा है। ఎందుకని? क्यों? దేవుని మూలముగా కలగబో బహుమానము కొరకు परमेश्वर के द्वारा पाए जाने वाले उस बहुमान के వాళ్ళు लिए శ్రేష్టమైన నిశ్చలమైన వాటి మీద దృష్టి నిలిపి వాటిని వెతికారండి. वो श्रेष्ठ और अटल चीजों के ऊपर अपनी दृष्टि टिकाकर उसके लिए खोज किए हैं। ఈ వాక్యం సెలవిస్తుంది परमेश्वर का वचन बताता है నీతిని ఆయన రాజ్యమును మనం వెతకాలట. उनके धर्म और उनके राज्य का खोज करना चाहिए, అవి మనకు శాశ్వతంగా నిలిచేవి. वो हमारे लिए अटल है। మరి ఈ రోజున మనం దేన్ని వెతుకుతున్నాము? और आज हम किसको ढूंढ रहे हैं? వెదకుడి 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 అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ढूंढो 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 करके परमेश्वर का वचन बताता है। అంటే అలాంటి ఆశ కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. मतलब ऐसी आशा रखना चाहिए करके परमेश्वर का वचन बताता है। దేనిని వెతకాలి? किसे ढूंढना चाहिए? జ్ఞానమును వెతకాలి, ज्ञान को ढूंढना चाहिए, సమాధానమును వెతకాలి, मेल मिलाप का खोज करना ఆయన चाहिए, నీతిని రాజ్యాన్ని వెతకాలి. उनके धर्म और उनके राज्य का खोज करना चाहिए, అవి మనకు ఆశీర్వాదకరమైనవి. वो हमारे लिए आशीषित है। మరి ఈ రోజు అయినా మనం ప్రార్థన చేసుకుందామా? तो आज क्या हम प्रार्थना करेंगे? జ్ఞానాన్ని అనుగ్రహింపమని కోరుదామా? ज्ञान को देने के लिए प्रार्थना करेंगे क्या? సమాధానమును అనుగ్రహించమని కోరుదామా? मेल मिलाप देने के लिए प्रार्थना करेंगे क्या? ఆయన నీతిని రాజ్యమును వెతక నిర్ణయించుకుందామా? उनके धर्म और उनके राज्य को खोज करने के निश्चय करेंगे। తలలు వంచండి, కళ్ళు మూయండి. सिर झुकाइए, प्रार्थना करेंगे। ఆశ్చర్యకరుడైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. जीवाधिपति परमेश्वर आपको धन्यवाद देते నాయనా हैं। మేము జ్ఞానమును వెతికి हे परमेश्वर, हम ज्ञान खोज कर, సమాధానమును వెతికి मेल मिलाप को खोज कर, మీ నీతిని రాజ్యమును వెతికి आपके धर्म और राज्य को ढूंढ कर మేము దీవించబడినట్లుగా సహాయం చేయి. हम आशीषित पाने के लिए, हमारी सहायता के लिए, వెతకవలసిన వాటిని ఆశించవలసిన వాటిని మేము ఆశించక ढूंढने वाली चीजों को और आशा करने वाली चीजों को हम आशा ना करते हुए వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఆశించి మేము వ్యర్థులమైపోయాం. व्यर्थ चीजों को ढूंढते हुए हम व्यर्थ बन गए हैं। మా మనసును వికసింపచేశావు, हमारे मन को आप विकसित किए మా हैं, మనోనేత్రములను हमारे వెలిగింపచేశావు. आंखों को आप खोले हैं पिता। వెతకవలసిన వాటిని మా ఎదుటే నిలిపావు నాయన. ढूंढने वाले चीजों को हमारे सामने रखे हैं पिता। ఆ రీతిగా మేము నడిపించబడి वैसे हम अगुवाई पाकर మీ శ్రేష్టమైన ఈవులకు పాత్రులమగుటకు సహాయం చేయమని आपके श्रेष्ठ आशीषों के पात्र बनने के लिए हमारी सहायता करिए। యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. प्रभु आपको आशीष दे। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. प्रभु यीशु मसीह के नाम से आप सबको होसन्ना सेवकाई के तरफ से शुभकामनाएं। ఆమేన్. आमीन। हर सोमवार या अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।